డాక్టర్ వద్ద మందులు తీసుకొని బయటకు వెళ్తుంది సుగుణ. నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడం మేడం, డాక్టర్ గారు ఒక మాత్రకు బదులు పొరపాటున మరో మాత్ర ఇచ్చారట. అది మింగితే ప్రాణాపాయమట. దాన్ని తీసుకురమ్మంటున్నారు కంగారుగా చెప్పింది నర్స్. పర్వాలేదు సిస్టర్, ఈ మాత్ర మా అత్తగారికేలే అంటూ ఆటో ఎక్కింది సుగుణ. బండి, బాగా గుర్తుపెట్టుకో, స్మార్ట్గా వర్క్ చేయడం నేర్చుకోవాలి, సరేనా అంది బంటి వాళ్ళమ్మ. బంటి అలాగేనమ్మా అన్నాడు. అలాగేనంటూ హోంవర్క్ రాయకుండా వెళ్తావేంటి అని అడిగింది వాళ్ళమ్మ. బంటి నువ్వే కదమ్మా స్మార్ట్గా వర్క్ చేయాలన్నావు, నేను రాయకుండా ఆ అంశం మొత్తం ప్రింట్ తీయించుకొని వద్దామని అన్నాడు. భార్య ఏమండి, దెయ్యం పోవాలంటే ఏం చేయాలి? భర్త తాయెత్తు కట్టాలి. భార్య మరి దెయ్యం రావాలంటే? భర్త తాళి కట్టాలి. మోకాలు నొప్పులకు ఓ దివ్య ఔషధం కనిపెట్టాను, షాప్ ఎక్కడ పెడితే సరుకు బాగా అమ్ముడవుతుంది సలహా అడిగాడు శంకర్. ఆర్టీసీ బస్టాపుల వద్ద పెట్టు, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది చెప్పాడు నారాయణ. బైక్పై వస్తున్న అప్పారావు సుబ్బారావు దగ్గర ఆగి లిఫ్ట్ కావాలా అని అడిగాడు. సుబ్బారావు అబ్బే లిఫ్ట్ ఎందుకండి, మేముండేది గ్రౌండ్ ఫ్లోర్లోనే కదా అన్నాడు. ఇది మరీ అన్యాయం, రేపటి నుంచి నేను స్కూల్కు వెళ్ళను అన్నాడు 6 ఏళ్ల ప్రమోద్. అంత అన్యాయం ఏం జరిగిందిరా నవ్వుతూ అడిగాడు తండ్రి. లేకపోతే మా టీచరేమో పుస్తకం చూస్తూ మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పచెప్పమంటుంది. తప్పు కాదు, ముక్కుపుటాలు విశాలం చేస్తూ అన్నాడు ప్రమోద్. అయ్యయ్యో అమ్మాయి కాలు జారిందండి, మన కొంప మునిగింది శోకాలు ఆరంభించింది అన్నపూర్ణ. ఎవరా దుర్మార్గుడు, వాడి తోలు ఒలుస్తా, పేపర్ చదువుకుంటున్న చిన్నారావు అన్నాడు కోపంగా. ఒలిచారులేండి, ఇందాక మీరు తిని పారేసిన అరటిపండు తోలు మీద కాలు వేసి జారిపడ్డది నింపాదిగా చెప్పింది అన్నపూర్ణ. ధర్మం చేయండి అయ్యా మహాప్రభో అని గట్టిగా అరిచాడు ఒక బిచ్చగాడు. చిల్లర లేదయ్యా అన్నాడు బస్టాప్లో ఒక వ్యక్తి. మీరు 4 రోజుల నుంచి ఇదే మాట చెబుతున్నారు. ఈ లెక్కన 4 రోజులకు లెక్కేస్తే మీరు నాకు 200 బాకీ ఉన్నారు గుర్తుంచుకోండి అన్నాడు బిచ్చగాడు.